ఈ రోజు కదా మ్యాడ్లీ ఇన్ లవ్ పార్ట్ 340. అరే నేను నిజం చెప్తున్నాను మమ్మీ, నిజంగానే స్నేహకి నాకు పెళ్లి చేయడానికి దక్ష అక్క వాళ్ళ అత్తయ్య మావయ్య ఒప్పుకున్నారు అన్నాడు మురళి. చూడు, ఇది ఏప్రిల్ అని నాకు తెలుసు. నువ్వు ఏప్రిల్ ఫూల్ చేయడానికి ట్రై చేస్తే నువ్వు పెద్ద వాలీబాల్ ప్లేయర్ అయినా, టీవీలో కనిపించే సెలబ్రిటీ అయినా సరే కాళ్ళు విరగొడతాను అని మురళి వాళ్ళ అమ్మగారు వంటగదిలో టమాటా చట్నీకి పోపు వేస్తూ చెప్పింది. భగవంతుడా, మీకెలా చెబితే మీరు నమ్ముతారని మురళి తలపట్టుకోవడంతో నువ్వే రకంగా చెప్పినా మేము నమ్మమని మురళి వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటే ఆయన మొబైల్ రింగ్ అయింది. దక్ష ఫోన్ చేస్తూ ఉండేసరికి మీ అక్క ఫోన్ చేస్తోంది అనగానే ఇప్పుడు మీరే నమ్ముతారు చూడండి అని మురళి ఇద్దరి రియాక్షన్ కోసం చూస్తున్నాడు. దక్ష కాల్ లిఫ్ట్ చేయగానే ఎలా ఉన్నారు బాబాయ్ అని పలకరించడంతో చాలా బాగున్నాను తల్లి, నీ కొత్త కాపురం ఎలా ఉంది అని అడిగేసరికి దక్ష సిగ్గుపడుతూ కొత్తగా ఉంది బాబాయ్ అంది. పెళ్ళైన కొత్త కదా, అలాగే ఉంటుంది. అది సరే, నీ తమ్ముడికి ఏమైనా పిచ్చి పట్టిందా, లేదంటే దారిలో పిచ్చి కుక్క కరిచిందా? పిచ్చిగా వాగుతున్నాడు అన్నాడు. ఏమైంది బాబాయ్ అనగానే స్నేహకి వాడికి పెళ్లి చేస్తామని మీ అత్తయ్య మామయ్య ఒప్పుకోవడం ఏంటి అనగానే అవును బాబాయ్ ఒప్పుకున్నారు అని దక్ష అనగానే దెబ్బకి షాక్ అయ్యారు ఇద్దరు. ఒక తెలుగు మూవీలో సునీల్ లాగా నేను చెప్పలే అన్నట్టుగా బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తున్నట్టుగా మురళి రియాక్షన్ ఇవ్వడంతో దక్ష, నువ్వు కూడా మమ్మల్ని ఏప్రిల్ ఫూల్ చేయడానికి ట్రై చేస్తున్నావా అని మురళి వాళ్ళ అమ్మగారు అంది. ఊరుకో పిన్ని, నేనెందుకు మిమ్మల్ని ఏప్రిల్ ఫూల్ చేస్తాను? మీరేమైనా చిన్నపిల్లలా, లేకపోతే నేను చిన్నపిల్లనా ఏప్రిల్ ఫూల్ అని ఆడుకోవడానికి? నేను మురళి నిజమే చెబుతున్నాం అని అంది దక్ష. అసలు ఈ అద్భుతం ఎప్పుడు జరిగింది అని వాళ్ళు నమ్మలేనట్టుగా అడిగేసరికి యాక్చువల్గా స్నేహ మురళి ప్రేమించుకున్నారు అంట. నిన్న స్నేహ పెళ్లి చూపులు జరుగుతుంటే వీడొచ్చి గొడవ చేసి విషయం చెప్పాడు. ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నాడు కదా, పైగా మీ అల్లుడు గారికి కూడా వీడిని బామ్మర్దిగా చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అందుకే అందరూ ఒప్పుకున్నారు. ఎలాగో అన్నయ్య సంగవి వదినని పెళ్లి చేసుకున్నాడు, నన్ను కర్ణగారు పెళ్లి చేసుకున్నారు. ఇక స్నేహ ప్రేమను ఎందుకు కాదని చెప్పడం అని మురళికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఫిక్స్ అయిపోయారు. రేపు మేమందరం మీ ఇంటికి పెళ్లి చూపులకు కూడా వస్తున్నామని అంది దక్ష. అదేంటమ్మా, మేమే అమ్మాయి ఇంటికి రావాలి కదా అనగానే ఓ అబ్బో, పెళ్లికి ఒప్పుకున్నారంటేనే వినలేదు, పెళ్లి చూపులకి రమ్మన్నారని చెప్తే నన్ను తన్ని తగిలేయరు. అందుకే మా అత్తయ్య ముందే ప్లాన్ చేసి వాళ్లే పెళ్లి చూపులకు వస్తామని చెప్పారు అనగానే ఏంట్రా ఈరోజు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తున్నావు అని మురళి వాళ్ళ నాన్న అన్నాడు. ఇది మంచి గుడ్ న్యూస్ బాబాయ్, స్నేహకు కూడా మురళి అంటే చాలా ఇష్టం. పైగా తను అంత మొండిదైనా అత్తగారింట్లో పద్ధతిగా ఉంటుంది. మీరు ఇంకేమీ డౌట్ పెట్టుకోకుండా రేపు మీరు చేసుకోవాల్సిన ఏర్పాట్లు మీరు చేసుకోండి. మేం 10 పెళ్లి చూపులకు వస్తామని చెప్పడంతో సరే తల్లి అని ఫోన్ కట్ చేశారు. రక్ష చదువుకుంటూ ఉంటే ఫోన్ రింగ్ అవ్వడంతో కర్ణ కజిన్ ఫోన్ చేసి రేపు మా స్నేహ అక్కకి మీ మురళి అన్నయ్యకి పెళ్లి చూపులంట కదా అన్నాడు. ఏంటి అని షాక్ అయ్యి వెంటనే ఆ విషయం ఇందిరాకి చెప్పడంతో అప్పుడే దక్ష ఫోన్ చేసి అదే విషయం చెప్పడంతో రక్ష ఇప్పుడే ఆ విషయం చెబుతోంది అనగానే దానికెలా తెలుసు అని అడిగింది దక్ష. దాంతో రక్ష షాక్ అయ్యి భగవంతుడా, ఎందుకే నీకంత నోటి దురద, వాళ్ళు ఫోన్ చేసి చెప్పే వరకు ఆగొచ్చు కదా, ఇప్పుడు ఎవరు చెప్పారంటే ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటే నిన్నే అడుగుతున్నానమ్మా, రక్షకెలా తెలుసు అనగానే నాకు మాత్రం ఏం తెలుసు, అది వచ్చి అలా చెబుతోంది, ఈలోపు నువ్వు ఫోన్ చేసి అదే విషయం చెప్పావనగానే దానికి ఒకసారి ఫోన్ ఇవ్వు అని దక్ష అంటూ ఉంటేనే రక్ష నెమ్మదిగా జారుకుని వెళ్ళిపోయింది. ఇందిరా రక్ష రూమ్ దగ్గరకు వచ్చి మీ అక్క నీతో మాట్లాడుతుందంట అనగానే నాకిప్పుడు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే పనుంది అనగానే తర్వాత అవ్వచ్చు, ముందు ఫోన్ తీసుకో అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయింది ఇందిర. అడ్డంగా బుక్ అయిపోయానని అనుకుంటూ రక్ష ఫోన్ తీసుకొని అక్క అని అనగానే నీకెలా తెలిసే, ఇప్పటి వరకు బాబాయ్కి పిన్నికే తెలీదు అని చెప్పేసరికి రక్ష ఆలోచిస్తూ ఉంటే నిన్నే అడుగుతున్నాను చెప్పు అనగానే అది మురళి అన్నయ్య చెప్పాడు అని అంది రక్ష. అవునా, మరి ఆ ముక్క చెప్పడానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? రేపు పిన్ని బాబాయ్ వాళ్ళ ఇంటికి మేమందరం వస్తున్నాం, నువ్వు అమ్మా నాన్న అన్నయ్య వాళ్ళు కూడా రండి అని చెప్పింది దక్ష. సంగవి వదిన వస్తుందంటే నవీన్ అన్నయ్య రాకుండా ఎలా ఉంటాడక్క అనగానే అదేంటే ఏదో తెలిసినట్టు ఏదో చూసినట్టు చెప్తున్నావు అంది. తెలీదు కదా నీకు, అదే ఈ మధ్య అన్ని మాట్లాడుతుంటే గమనించమని చెప్పావు కదా, మొన్న విన్నాను అని చెప్పింది రక్ష. నిజమా, ఏం విన్నావు అని దక్ష ఇంట్రెస్టింగ్ గా అడుగుతూ ఉంటే అప్పుడే అకాడమీ నుంచి రూమ్ లోకి వస్తున్న సాడిస్ట్ బాబు దక్ష తెగ ఇంట్రెస్టింగ్ గా ఫోన్ మాట్లాడడం చూస్తూ సౌండ్ రాకుండా లోపలికొచ్చి ఆమె వెనుక నిలబడితే మరేం లేదు, సంగవి వదిన రాను రాను అంటుంటే నువ్వు రావాల్సిందే, నిన్నెలాగైనా దక్కించుకుంటాను, ఎలాగైనా మన ఇంటికి
తీసుకొస్తాను అనే రేంజ్‌లో మాట్లాడుతున్నాడు అంది. నిజమా? నిజంగా నువ్వది విన్నావా? అనగానే వినకుండా స్టోరీస్ నేనెందుకు క్రియేట్ చేస్తానే అంది రక్ష. అయితే అన్నయ్య మారిపోయాడా అనగానే అలాగే అనిపిస్తోంది. చూడాలి అనగానే అయితే పెళ్లి చూపుల్లో అన్నయ్యని గమనించాలి అంది. అక్కడ జరుగుతోంది మురళి అన్నయ్య పెళ్లి చూపులు. నువ్వు నవీన్ అన్నయ్య గురించి ఆలోచిస్తే మురళి అన్నయ్య ఫీల్ అవుతాడేమో అంది. అబ్బా అవన్నీ నేను చూసుకుంటానులేవే అని దక్ష అంటూ వెంటనే గావు కేక వేయడంతో ఒక్కసారిగా రక్ష ఫోన్ దూరంగా పెట్టి ఏమొచ్చింది ఎందుకు అరుస్తున్నావు అంది. వెనక్కి తిరిగి చిలిపిగా నవ్వుతున్న శాడిస్ట్ బాబు కనిపించడంతో ఒక గండు చీమ కుట్టింది అందుకే అరుస్తున్నాను అని చెప్పింది కోపంగా. కొంపతీసి ఆ గండు చీమ బావగారు కాదు కదా అనగానే నీకెందుకే నోరు మూసుకో చిన్నపిల్లవి చిన్నపిల్లలాగా ఉండు అంది. ఎవరే చిన్నపిల్ల? రేపో మాపో డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోయి పీజీ కూడా చేయడానికి రెడీ అవుతున్నాను. నన్ను చిన్నపిల్ల అంటావేంటి అంది రక్ష. సరే తల్లి నువ్వు చాలా పెద్ద పిల్లవి ఇంకా చదువుకో అని చెప్పి ఫోన్ కట్ చేయడంతో హమ్మయ్య బ్రతికిపోయాను అనుకుంది రక్ష. రక్ష ఫోన్ కట్ చేయడంతో దక్ష వెనక్కి తిరిగి అతని భుజం మీద కొడుతూ మీరేంటి నేను దాంతో ఫోన్ మాట్లాడుతున్నాను కదా వచ్చి నడుము అలా గిల్లేశారు. దానికి డౌట్ రాలేదు కాబట్టి సరిపోయింది. లేకపోయింటే నా పరువు పోయేది అనగాని దానికి డౌట్ రాలేదని ఎవరన్నారు? కొంపదీసి ఆ గండు చీమ బావగారు కాదు కదా అని అడిగింది కదా అని కళ్ళు ఎగరేసి అడిగేసరికి తడబడుతూ మీకెలా వినిపించింది? నేను స్పీకర్ ఆన్ చేయలేదు కదా అని అంది. నువ్వేమైనా నాకు కిలోమీటర్ దూరంగా నిలబడి మాట్లాడుతున్నావా? నేను నీ వెనకే ఉన్నాను. ఈ రూమ్‌లో పెద్దగా సౌండ్స్ కూడా ఏమీ లేవు. అలాంటప్పుడు నువ్వు మాట్లాడే మాటలు, తను మాట్లాడే మాటలు వినిపించకుండా ఎలా ఉంటాయి? అని నడుం చుట్టేసి గోముగా అడుగుతూ ఉంటే చాలు చాలు మీకు అల్లరి బాగా ఎక్కువైందని కోపంగా వదిలించుకొని వెళ్ళడానికి ప్రయత్నించింది. కానీ అతని బలం ముందు ఆమె బలం సరిపోకపోవడంతో వదిలిపెట్టండి అనగానే వదిలిపెట్టడానికి కాదు. అకాడమీ నుంచి నేను త్వరగా వచ్చింది అని అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టాడు. రేపు మురళీ స్నేహ పెళ్లి చూపులున్నాయి. వాటికి ఏర్పాట్లు చేసుకోవాలి కదా అనగానే అదేమైనా పెళ్ళనుకుంటున్నావా లేదా ఎంగేజ్మెంట్ అనుకుంటున్నావా? నగలు చీరలు కొని ఫంక్షన్ హాల్స్ బుక్ చేయడానికి జస్ట్ పెళ్లి చూపులే కదా. స్నేహకి కావాల్సిన డెకరేషన్ కి సంబంధించి ఏర్పాట్లు మొత్తం అక్క మమ్మీ చేసుకుంటారు. రేపున్న మీటింగ్స్ అన్ని డాడీ ఎల్లుండికి షెడ్యూల్ చేసుకుంటారు. ఇక నువ్వు నేను చేయడానికి ఏముంది అనగానే అరే నేను అబ్బాయి తరఫు ఆడపడుచుని. నాకు కావాల్సినవి నేను మిమ్మల్ని డిమాండ్ చేయాలి కదా శ్రీవారు అంది. అబ్బో ఏం కావాలంట అమ్మాయి గారికి అని అడిగేసరికి దక్ష బాగా ఆలోచించి నాకు మరి ఒక బుజ్జి శాడిస్ట్ కావాలి అనగానే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అన్నాడు. ఓరి పిచ్చి వెధవ నీ పెళ్ళం అడిగిన మాటల్లో అర్థం కూడా నీకు అర్థం కాలేదా అని బామ్మ లోపలికొచ్చి అడగడంతో నువ్వెప్పుడొచ్చావు బామ్మ అన్నాడు. నేను ఇంట్లోనే ఉన్నాను కదరా అనగానే అబ్బా రూంలోకి ఎప్పుడొచ్చావని అడుగుతున్నాను అని శాడిస్ట్ బాబు విసుగ్గా అడగడంతో దాంతో ఏదో పనుండొచ్చాను. ఈలోపు తమరు పెళ్ళాంతో టైం స్పెండ్ చేస్తున్నారు కదా ఏం మాట్లాడుకుంటారా అని చూస్తున్నాను అనగానే సిగ్గులేదా నానమ్మ నీకు? పెళ్ళమ్మగుడు మాట్లాడుకుంటుంటే వినకూడదని అన్నాడు. మేము కూడా నీ వయసులో నుంచి వచ్చిన వాళ్ళమే. ఆ మాత్రం మీరేం మాట్లాడుకుంటున్నారో మాకు తెలీదా అని ఆవిడ చెప్పడంతో ఏంటమ్మమ్మా పని అనగానే ఆ విషయం పక్కన పెట్టు ముందు వీడికేం అర్థమైందో అడుగుతున్నాను ఆగు అని అంది. దక్ష బామ్మగారి మాటలకి నవ్వుతూ ఉంటే శాడిస్ట్ బాబు బాగా ఆలోచించి ఆశ్చర్యంగా బామ్మ వైపు ఏదో అర్థమైనట్టుగా చూడ్డంతో అర్థమైందా అని బామ్మ నవ్వుతూ అడిగేసరికి శాడిస్ట్ బాబు చిలిపిగా దక్ష పాప వైపు చూశాడు. దక్ష సిగ్గుపడుతూ అక్కడి నుంచి పారిపోవడంతో దానికి నీలాంటి కొడుకు కావాలంట ఇచ్చే మరి అని అంటూ బామ్మ కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోవడంతో నవ్వుకున్నాడు శాడిస్ట్ బాబు. దక్ష వంటగదిలోకి వెళ్ళబోతుంటే దక్ష ఒకసారి లరా అని శాంభవి పిలవడంతో ఏంటత్తయ్యా అని శాంభవి దగ్గరికి రాగానే ఈ నెక్లెస్ చూడు ఎలా ఉంది అని అడిగేసరికి చాలా బాగుంది అత్తయ్య అంది. రేపు పెళ్లి చూపుల్లో స్నేహకి పెడితే బాగుంటుంది కదా అనగానే చాలా బాగుంటుంది అని దక్ష చెప్పడంతో రేపు స్నేహ పెళ్లి చూపులు అవుట్ఫిట్ కి అంతా సెట్. నువ్వు మీ బాబాయ్ పిన్నికి విషయం చెప్పావా అంది. చెప్పాను వాళ్ళు ముందు నమ్మలేదు కానీ నేను నచ్చ చెప్పాను అని అంది. మరునాడు ఉదయాన్నే కర్ణ వర్కౌట్ చేయడానికి జిమ్లోకి వెళ్లేసరికి అదంతా దుమ్ము కొట్టుకుని పోవడంతో పని మనిషిని కోపంగా పిలిచి ఏంటిది క్లీన్ చేయడం లేదా అన్నాడు. మీరు తప్ప ఈ జిమ్ రూమ్ లో ఎవరు ఎక్సర్సైజ్ చేయరు కదా బాబు. పెద్ద సార్ వయసు అయిపోయింది. మీ తర్వాత మగపిల్లలు ఎవరూ లేరు.
అమ్మాయి గారు వాళ్ళు ఎక్సర్సైజ్ చేయరు కదా, అందుకే ఎవరు క్లీన్ చేయకపోవడంతో ఇది ఇలా ఉండిపోయింది అనగానే పావు గంటలో ఇది నాకు క్లీన్ గా కనిపించాలి అని చెప్పాడు. అలాగే బాబు అంటూ ఆ పని మనిషి మిగిలిన పని మనుషుల్ని పిలిచి 10 నిమిషాల్లో చకచకా క్లీన్ చేసి పెట్టేశారు. గార్డెన్ లో డంబల్స్ పట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తున్న కర్ణబాబుని గమనించి బయటకొచ్చి, ఏంటి జిమ్ ఉంది కదా, ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నారు అంది. ఉంది, కానీ ప్రాపర్ గా మెయింటైన్ చేయలేదు. నేను లేకపోయేసరికి ఇంకా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఎవరూ లేక దాన్ని అలాగే వదిలేశారు అని కోపంగా చెప్పాడు. ఎక్సర్సైజ్ రూమ్ లోకి వెళ్లేసరికి పని వాళ్ళు క్లీన్ చేస్తూ ఉండేసరికి, మీ సార్ మిమ్మల్ని క్లీన్ చేయమని చెప్పారా అంది. అవునమ్మాయి గారు అనగానే, సరేలే అని అంటూ, మీకు గ్రీన్ టీ కావాలా ప్రోటీన్ షేక్ కావాలా అనగానే గ్రీన్ టీ అని శాడిస్ట్ బాబు చెప్పడంతో సరేనంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. శాంభవి వంటగదిలోకి వచ్చి, ఏంటే నువ్వింకా వంటగదిలో ఉన్నావు, రెడీ అవ్వవా అనగానే 10ంటికి కదా అత్తయ్య వెళ్లేది, ఇప్పుడు 6:30 అవుతుంది. మీ అబ్బాయికి గ్రీన్ టీ ప్రిపేర్ చేద్దామని వచ్చాను. మనం ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాలి కదా, బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసి స్నానం చేస్తాను అంది. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ పని వాళ్ళు ప్రిపేర్ చేస్తారులే, నువ్వు ఇంతమందికి బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అవ్వాలంటే నీ ఓపిక ఉండాలి కదా అనగానే, పర్వాలేదు అత్తయ్య, నాకు అలవాటే. ఇంకా మా ఇంట్లో మా వదిన రాజీ రంపాన పెట్టేది, అప్పుడు కూడా నేను మా అక్క అన్ని పనులు కలిసి చేసుకునేవాళ్ళం, మాకెలాంటి సమస్య లేదు అని చెప్పింది దక్ష. సరే నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయింది శాంభవి. ఉయ్యాలలో ఉన్న బాబుకి పాలిచ్చి దీక్షిత రెడీ అవ్వడానికి వెళ్ళిపోవడంతో దీక్షితకి తెలియకుండా వాడికి మెడిసిన్ వేయించి వాడు ఆడుకుంటూ ఉండడం చూసి, ఎలాగైనా ఈరోజు దీక్షితకి సెకండ్ ప్రెగ్నెన్సీ వద్దని అడగాలి అని అనుకుంటూ బాబుని చూస్తూ ఉన్నాడు. దీక్షిత స్నానం చేసి బయటకు వచ్చేసి రెడీ అవ్వబోతూ, ఎందుకు వాడిని అంతసేపు చూస్తున్నావు, అలా చూస్తే వాడికి దిష్టి తగులుతుంది అని నవ్వుతూ చెప్పి చీర కట్టుకోవడం పూర్తి కావడంతో జడ వేసుకుంటూ ఉండేసరికి, దీక్ష నీకొక విషయం చెప్పాలి, అంటే ఒక విషయం మాట్లాడాలి అని అన్నాడు. ఏంటది అని అడగడంతో, మరి అది నువ్వు అని ఏం చెప్పాలో తెలియక కంగారు పడుతుంటే, చెప్పు అని అడిగేసరికి, ఇప్పుడే సెకండ్ ప్రెగ్నెన్సీ ఎందుకు అన్నాడు. గాజులు వేసుకుందామని చేతుల్లోకి గాజులు తీసుకున్న దీక్షిత చేతుల్లో నుంచి గాజులు జారిపోవడంతో ఒక్కసారిగా విరాట్ కంగారు పడి ఆమె దగ్గరికి వెళ్ళాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.